ఒకటవ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలమున కలిగెను. కలిగి ఉన్నదేదీనూ ఆయన లేకుండా కలగలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని గ్రహించలేదు. దేవుడు ఒక మనుష్యుని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగులకు సాక్ష్యమీ వచ్చెను. అతడు ఆ వెలుగులకు సాక్ష్యమే వచ్చినే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అదే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకములకు వచ్చి ప్రతి మానవుని వెలిగించుచున్నది. ఆయన ఈ లోకములో ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు అధికారమును ప్రసాదించెను. ఆ దైవపుత్రత్వము వారికి దేవుని వలన కలిగినది కానీ రక్తము వలన గాని, శరీరేచ్ఛ వలన గాని, మానవ సంకల్పము వలన గాని కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపాశక్తులతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొక్క నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఏలయన ఆయన నేను జన్మింపక పూర్వము నుండి ఉన్నవాడు. ఆయన గూర్చి నేను మీతో చెప్పినది అని వెలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరముగా పొంది ఉన్నాము. మోషే ద్వారా వసూలబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినది కృపా సత్యములు. ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనికైక కుమారుడే ఆయనను ఎన్నికపరచెను.